సో ముందుగా బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారు, సో తెలంగాణ పునర్నిర్మాణం అనేది నిన్న కేసీఆర్ మాట్లాడిన మాట మనం విన్నాం. సో మీరేమంటారు? ముందుగా ఎట్టకేలకు 8 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు సెక్రటేరియట్ కు వచ్చి పని చేయాలి అని చెప్పి చాలా మంది కోరికని నిన్న నెరవేర్చినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పునర్నిర్మాణము అంటే ఈ 8 సంవత్సరాల నుంచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణలో ఏమీ జరగలేదు. నాకు మంచి ఇంద్రభవనం కావాలి, ఇంద్రభవనంలోకి వచ్చిన తర్వాత నేను పనులు చేస్తాను అన్నట్టుగా నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు. ఒక్కసారి కేసీఆర్ గారు ఆలోచించాలి. ఇందాక అన్న బడా బడా మాటలు మాట్లాడుతున్నారు. అన్న తెలంగాణ బిడ్డగా మనస్సాక్షిగా గుండె పైన చెయ్యేసుకొని తెలంగాణ పౌరుల కోసం మాట్లాడండి, కానీ కేసీఆర్ కోసం, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం కోసం మాత్రం దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ బిడ్డగా గుండె మీద చేసుకొని మాట్లాడుతున్నాం. 100% మేము తెలంగాణ ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాము. లేదు, మీరు తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడితే నిన్న అమ్మాయి నాలాలో పడి చనిపోయింది, ఆ అమ్మాయి గురించి మాట్లాడాలి. నిన్న రాత్రి కరెంట్ షాక్ జరిగి ఒక కానిస్టేబుల్ చనిపోయాడు, ఆ అబ్బాయి అతని కోసం మాట్లాడాలి. పొద్దున అస్వస్థతకు గురి అయ్యి 350 కలిసి మంచినీళ్ళు తాగి అస్వస్థకు గురైన వాళ్ళ గురించి చెప్పకుండా మిషన్ భగీరథ గురించి చెప్తారేందన్నా? జిహెచ్ఎంసీ పరిధిలో నీళ్లు బాలేక పొల్యూటెడ్ వాటర్ వల్ల హాస్పిటల్కి పోయిన వాళ్ళ గురించి మాట్లాడకుండా మీరు గొప్పలు మాట్లాడుతున్నారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ बहुत अच्छा है, अबकी बार जरूर किसान सरकार, लेकिन तेलंगाना में किसान क्या किया आपने? तेलंगाना పొద్దున లేసి రైతులు మరణిస్తున్నారు. आप लोग क्या करे? बीजेपी बताओ, आप लोग बताइए। आपने क्या किया? बरोबर किया हम लोग। हम 24 आवर्स करंट दे रहे, हम लोग రైతు బంధు दे रहे, రైతు बीमा दे रहे, हम क्या दे रहे? बीजेपी गवर्नमेंट कहाँ है बताओ आप लोग। बीजेपी విమర్శించడం కాదు, తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుల గురించి మాట్లాడండి. మాట్లాడితే ప్రతిపక్షాలను విమర్శిస్తారు, అరెస్టులు చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది, ఎవరో తెలిసిపోతుంది కదన్నా. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షులు అక్కడికి వెళ్ళి సెక్రటేరియట్ భవనానికి వెళ్ళి ఏదో ఆర్టీఐ అప్లై చేస్తానంటే పాపం అతన్ని రోడ్డు మీద అరెస్ట్ చేసిండ్రు. మా అధ్యక్షులు ఏదన్నా పని చేస్తానంటే మమ్మల్ని అడ్జస్ట్ చేస్తారు. మేము రేపు ఎక్కడన్నా హాస్పిటల్ కో ఎక్కడన్నా వెళ్ళి మేము మాట్లాడతాము అని అంటే ఆ షర్మిలాని పట్టుకొని వెళ్తారు. ఎక్కడుందన్నా? అసలు పోలీసు వాళ్ళని దుర్వినియోగం చేస్తుంది మీరా మేమా? మాట్లాడితే గుజరాత్